యథాలాపంగా నిన్న అంబటి రాంబాబు గారు మళ్ళా ప్రెస్ ముందుకు వచ్చాడు. ఎందుకంటే 18 రోజుల విరామం తర్వాత మళ్ళా నిన్నొచ్చి పాపం ఏదో మరి కొంత బాధ అనుకోవాలో లేదంటే మళ్ళా ఆ ఊడిగించేసే ప్రయత్నంలో భాగం అనుకోవాలో ఒకసారి ప్రజలు గమనించాలి, ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ నిన్న స్టార్ట్ చేస్తూ ఏదో ఫ్లెక్సీ పెట్టారు. ఆ ఫ్లెక్సీని తీసేయమని చెప్పాను. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని చెప్పాను. నేనే తీసేయాలంటే నాకు పెద్ద పని కాదు, కానీ అట్లా చేయకూడదు కాబట్టి వాళ్ళని తీయమని చెప్పేసి వెళ్ళాను. రెండో రోజు మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పిలిపించాడు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా అన్ని వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ దగ్గర పూజలు చేయమన్నారు. అందుకని నేను వెళ్ళాను. ఎస్పీ గారు నాకు కవర్ చేశారు, నువ్వు ఫ్లెక్సీ తీయటానికి వెళ్తున్నావా, దేనికి వెళ్తున్నావు అంటే నేను పూజ చేయటానికి వెళ్తున్నానని చెప్పాను. నన్ను వాళ్ళు ఏదో కొట్టారు, తిట్టారు, రకరకాలు జరిగినాయి, ఏదో అయిపోయింది. మరి ఇన్ని కథలు చెప్పేటటువంటి ఇంత చాకచక్యంగా నైపుణ్యంగా మాట్లాడేటటువంటి అంబటి రాంబాబు గారు, మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను, ఇదే తరహాలో ఫ్లెక్సీలు మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేశారు. గుర్తుందా నీకు? ఒకసారి నీకు కనుక గుర్తు లేకపోతుందా చెప్పావు, నాకు కనుక గుర్తు లేకపోతే నేనే గుర్తు చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసేదో. అట్లా మేము కూడా గుర్తు చేస్తున్నాం నీకు రాంబాబు గారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంతకుముందు కూడా ఆల్రెడీ దీని గురించి మాట్లాడాను. ఇంతకుముందు కూడా మీ యొక్క ఇవన్నీ అప్పుడు కూడా మాట్లాడాను. పేదలకి పెత్తందారులకి యుద్ధం మీరు అధికారంలో ఉన్నప్పుడే, మీ నాయకుడు ముఖ్యమంత్రి, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం. దీంట్లో ఏంటి, నువ్వేదో పోటుగాళ్ళలాగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మోస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు పల్లకీలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కట్టారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అట్లానే 3 రాజధానులనే ఒక ఆట ఆడి మీరు ఆ రాజధాని ప్రాంతంలో దిష్టి బొమ్మలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి, రామకృష్ణ గారి, బీజేపీ వాళ్ళు అందరూ పెట్టారు. ఒకసారి చూసుకోండి రాంబాబు గారు, మీకు కూడా పంపిస్తాను, ప్రింటులు తీసి పంపిస్తాను ఒకసారి. అన్నీ రాజధాని ప్రాంతంలో పెట్టి జుగుత్సాకరంగా దీని మీద క్యాప్షన్స్ కూడా రాశారు. అట్లానే మీరు సిద్ధమని సభలు పెట్టి, సిద్ధం సభల్లో ఎయిర్ బెలూన్స్ పెట్టి ఆ బెలూన్స్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఎతికించి, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఎతికించి మీ కార్యకర్తలతో తన్నిచ్చారు. మరియు కొంతమంది ఉంటారు కదా ఔత్సాహికులు, పాపం వాళ్ళు చెప్పులతో కూడా కొట్టారు మీ సిద్ధం సభల్లో. గుర్తుందా? మరి అప్పుడేమైపోయింది పాపం ఈ ప్రజాస్వామ్యం? అప్పుడు గుర్తురాలా నీకు? నువ్వు పెద్ద మనిషి కదా, నీకు అన్నీ గుర్తురావు. నీకు తెల్లబడిపోయింది కదా, ఎవరైనా గుర్తు చేయాలి మళ్ళీ నీకు. అందుకని నేను గుర్తు చేస్తాను ఇప్పుడు నీకు. మీరు చేసినటువంటి పాపాన్ని మేము వ్యంగ్య రూపంలో పెట్టలా, వాస్తవంగానే పెట్టాం. వ్యంగ్య చిత్రాలైలా వాస్తవంగానే ఉన్నటువంటి మీ నాయకుడు యొక్క ఫోటోనే పెట్టాం. అక్కడ పెట్టి మీరు చేసినటువంటి పాపాన్ని రాష్ట్రానికి తెలియజేసే భాగంగా తెలుగుదేశం వాళ్ళు పెట్టారు. అది నువ్వు మరి ఆ రోజు నీకేమైంది? ఇదే మాట, నువ్వు పెద్దాడు కదా, చాలా జ్ఞానివి కదా, నువ్వు అందరూ చెప్తావు కదా నీతులు. మరి ఏమైపోయింది ఆ రోజున? మీ జగన్మోహన్ రెడ్డికి కానీ మీ నాయకులకు కానీ చెప్పావా? పైపెచ్చు మా కార్యకర్తలు ఎక్కడైతే మా పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ మీరు పెట్టారో అక్కడ తీసేయండి అని మిమ్మల్ని అడిగితే కేసులు పెట్టారు. ఇవాళ కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈ రోజుకు కూడా ఆ ఫ్లెక్సీలకు సంబంధించి మా నాయకుల మీద కేసులు పెండింగ్ ఉన్నాయి. తెలుసా రాంబాబు గారు ఇవన్నీ నీకు? ఆనాడు ప్రజాస్వామ్యం లే అంటే నువ్వు ఒప్పుకున్నావు. మీ యొక్క పరిపాలన 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రంలో. మీ ఇష్టానుసారంగా చేశారు. అందుకనే ఎప్పుడు ఇట్లా చూపిస్తే ఇవన్నీ మన వెనక తిరుగుతాయి. పెద్దలు చెప్పే సామెతలు అయ్యే, ఈ కేలు పెడితే అంట 4 వెనక చూపిస్తాయి అంట. నీ 4 నీకు వెనక చూపిస్తున్నాయి. నీ 5 సంవత్సరాల్లో నీకు ప్రజాస్వామ్యం అంటే తెలియదు. నీకు నీ ఇష్టానుసారంగా చేశారు మీరు. అందుకే కదా ప్రజలు 151 నుంచి తీసుకొచ్చి 11 దగ్గర కూర్చోబెట్టింది. నేను ఇంకా గుర్తు చేస్తాను నీకు. ఇంకేదో మాట్లాడుతూ చెప్పుకొచ్చావు. దగ్గరున్నటువంటి టెంపుల్స్లో చేయమన్నారు,
నేను గోరంట్ల వెళ్ళానని. నువ్వు గొడవ చేయడానికి కాకపోతే గోరంట్ల నీకేం పని? నీ ఇంటి పక్కనే ఉంది బృందావన్ గార్డెన్స్లోని టెంపుల్, నీ దగ్గరే ఉంది కదా. లేదు, నీ ఇంటి ముందుకు వెళ్తే ఎస్విఎన్ కాలనీలో ఒక టెంపుల్ ఉంది, పెద్ద టెంపుల్స్ అవి కూడా, వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ పెద్ద టెంపుల్సే. మరి నువ్వు ఎన్ని కాదనుకుని ఎక్కడో గోరంట్లో ఎందుకు పోయి నువ్వు గొడవ చేయడానికి ఎక్కడ వెళ్ళింది? సృష్టించడానికి ఎక్కడ గొడవలు? ఇవాళ వచ్చేది కాకమ్మ కథలు చెప్తాం అబ్బా రాంబాబు గారు. అంటే నువ్వేదో చెప్పంగానే తెల్లబొచ్చాడు అయిపోయావు కాబట్టి నేను పెద్దరకం కింద లెక్కేసుకుని ఏదో ఒక మహర్షిలాగా నిన్ను అనుకుని నేను నమ్మేస్తారేనా? అది నిన్ను ఎట్లా నమ్ముతారు అసలు? నిన్ను నమ్మే రోజు ఏనాడు పోనీ కదా రాంబాబు గారు. కానీ మాట్లాడే ముందు ఏదైనా సరే నేను చెప్పిందే పరమావధి, నేను చెప్పిందే వాస్తవం, ఎదుటోళ్ళు మాట్లాడే ఎన్ని కూడా అవాస్తవాలు అని ఏదో దీర్ఘాలు సటైరిక్గా మాట్లాడితే రాంబాబు గారు మిమ్మల్ని ఎవరు నమ్మరయ్యాలా? మిమ్మల్ని వాళ్ళ రాష్ట్రంలో అయ్యో పాపం అన్నటువంటి ఒక్క వ్యక్తి ఉన్నాడా? నాకు తెలిసి మీ పార్టీలో కూడా లేరు.